మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇంటి ముందు నిరసన చేపట్టారు. కార్మికులకు హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్నికల ముందు కార్మికులకు చెల్లించాలి 10,000 రూపాయల వేతనాన్ని తొలగించద్దు. 60 ఏళ్ళు నిండినటువంటి కార్మికులను పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు సిఐటియు అమలు చేయాలి. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని చెల్లించాలి. 10,000 రూపాయల వేతనాన్ని ఆదుకోవాలి. మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలి. మధ్యాహ్న భోజన కార్మికులను పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు అప్పచెప్పద్దు. మధ్యాహ్న భోజన న్యాయం చేయాలి. మధ్యాహ్న భోజన కార్మికులకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చెల్లించాలి. 10,000 రూపాయల వేతనాన్ని సిఐటియు పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛ సంస్థలకు ఇవ్వద్దని చెప్పి ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులు మా బాధలు ఎమ్మెల్యే గారికి చెప్పుకుందామని చెప్పి ఇలా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ 20 నుంచి 30 ఏళ్లు పనిచేసిన కార్మికులు ఇలా కనీస వేతనం అడిగిల్లు, ఇలా పని దగ్గర వేతనం అడిగిల్లు, ఇలా కోడిగులు ఇష్టంగీయమని చెప్పిల్లు, ఇలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయమని చెప్పిల్లు, ఇలా వంటగది కట్టేయమని చెప్పిల్లు. కానీ ఈ సమస్యలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలే. కానీ ఈరోజు ఏం చేస్తుందంటే ఇవాళ ఏదైతే అల్పాహారం అని చెప్పి స్కూళ్ళల్లో పెడతా ఉన్నారు స్వచ్ఛ సంస్థలు, ఈ అల్పాహారంతో పాటు మాకు తెలిసింది ఏంటంటే ఇంకా కొన్ని రోజుల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ కూడా వాళ్ళకే అప్పచెప్తారట. మరి 20-30 ఏళ్ళు పనిచేసినటువంటి కార్మికులు ఇవాళ 50 ఏళ్ళు దాటింది. మరి వాళ్ళు ఏ పనికి వెళ్తారు వీళ్ళు? అంటే వీళ్ళు కనీసం పని చేసుకుందాం అంటే పని కూడా ప్రభుత్వం కల్పించకపోతే ఎట్లా? అందుకే మా బాధలు ఎమ్మెల్యే గారు చెప్పుకోవడానికి రావడం జరిగింది. ఇప్పటికైనా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు స్పందించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసిన వాళ్ళే, మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే, మీ ప్రభుత్వాన్ని ఇవాళ నిల్చోబెట్టిన వాళ్ళే రాష్ట్రంలో. మరి మీరు మాకు చేయాలిగా న్యాయం. అందుకే మా సమస్యల గురించి మీకు చెప్పడం కొరకు వచ్చినాం. మీరు తక్షణమే స్పందించాలి. స్వచ్ఛ సంస్థలకు ఇవ్వద్దు. ఇదే యథావిధిగా కార్మికుల ద్వారానే కొనసాగించాలని మీరు విజ్ఞప్తి చేస్తున్నాం.